4 months అవుతుంది ప్రేర్ చేసి. ఏమైంది ప్రేర్ చేసినప్పుడు? ప్రేర్ చేసినప్పుడు నాకు నా కడుపులో ఉన్న నూనె అనేది బయటకు వచ్చేసింది. ఇక్కడ సన్నిధానానికి వచ్చిన ఇంటికి వెళ్ళగానే 5 minutes 10 minutesకి నా కడుపులో నుంచి చెడు పదార్థాలన్నీ మొత్తం బయటకు పోయినాయి. నాకు 3 వారాలు నేను అనారోగ్యంతో ఎన్నో టెన్షన్లతోటి బాధపడ్డాను. ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఎక్కడ పోయినా కానీ నా సమస్యలకు సొల్యూషన్ దొరకలేదు. మీ సమస్య చెప్పండి. సమస్య చెప్పిన తర్వాత మీరు ఎంత సఫర్ అయ్యారు? ఆర్థిక పరిస్థితి అంటే అందరికీ మామూలు. అది నాకు అనారోగ్యం పరిస్థితి చాలా ఎక్కువగా ఉండేది. నా అవయవాలకు చాలా ఎఫెక్ట్ జరిగింది. మా బాబుకి నాకు మందు పెట్టారు. అది తీయించుకోవడానికి ఒక అడ్రస్ చెప్తే నేను లాజ్లూరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తను నాకు ఇలా మందు ఉందని చెప్పారు మా బాబుకి. నాకు అది తీయండి పెద్దనా అని అన్నాను. సరే అని టెస్ట్ చేసి చూస్తే ఉందమ్మా తీస్తా అన్నారు. తీసిన తర్వాత ఆయన ఒక లిక్విడ్ పొడి లాంటిది ఒకటి ఇచ్చిరు నాకు మా బాబుకి. అది మందు తీసినప్పుడు అంత ఎఫెక్ట్ కాలేదు. ఆ లిక్విడ్ తాగినప్పుడు మళ్ళీ రోజు ఒక పొడి అది వేసుకుంటున్నప్పుడు నా అవయవాలు మా బాబు అవయవాలు ఒక్కొక్క రకంగా జరిగేది. అది వేసుకున్నప్పుడల్లా ఇలా మైండ్ మొత్తం గుమ్మన్నట్టుగా అయిపోయేదాన్ని. నాకు కొద్దిగా డౌట్ వచ్చింది, ఏంటి ఇది వేసుకున్నప్పుడల్లా నాకు ఏదో అవుతుంది, నాకు నా శరీరం నాకు సహకరిస్తలేదు, నాకు ఏదో జరుగుతుంది ఏదో అని నేను గ్రహించుకొని అవి ఆపిన తర్వాత తనకి ఫోన్ చేసి మీరు ఏం చేసి పెద్దనా నాకు ఇలా అవుతుంది, నా శరీరం ఎందుకు నాకు సహకరించట్లేదు, నాకు ఏదో అవుతుంది అని అంటే నేను గట్టిగా నిలదీసి అడిగేసరికి తను ఏమన్నారంటే మీరు ఇంత గట్టిగా అడుగుతురుగా, మీరు అలా వచ్చి మళ్ళీ ఇట్లా నన్ను నిలదీస్తురుగా, నీకు ఇప్పటి నుంచి ఏం జరుగుతుందో చూడు, నువ్వు ప్రతిరోజు నువ్వు హాస్పిటల్కి తిరుగుతూనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ రోగం నీ నొప్పి ఏది తగ్గదు, నువ్వు బాధపడుతూనే ఉండాలి, నువ్వు కుప్పలుగా డబ్బులు పోస్తూనే ఉండాలి, నువ్వు ఎక్కడ పోయినా కానీ నీకు తగ్గదు నీ రోగము, ఎవరికి దొరకదని అన్నది వాళ్ళు. అలాగనే నేను 6 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గలేదు. ప్రతి డాక్టర్ నీకు ఏం కాలేదమ్మా, నువ్వు హెల్తీగా ఉన్నావు, నీకు నీ శరీరంలో వచ్చిన మార్పులు ఏంటి ఆ మందు వల్ల? ఆ మందు వల్ల నాకు లివరు, పేగులు, గుండె, శ్వాస తీర్చుకోవడం ఇబ్బంది అయింది. నా లివరు అని అనుక్షణం కొట్టుకునేది, వణిగేది. ఇట్లా మొత్తం 5 years నుంచి నాకు అలా ఇట్లా నా కడుపు మొత్తం ఇలా ఎగిరేసేది, నా పేగులు మొత్తం కిందికి జారిపోయేది. ఇలా కూర్చుంటే నేను కూర్చోలేకపోయేదాన్ని, నా బాడీ నాకు సహకరించకపోయేది, నా రక్తం ఏదో లాగా అయిపోతుండేది, బద్ధకంగా నీరసంగా. నాకు అలా నా బ్లడ్ అయిపోతున్నప్పుడు నాకు నా బాడీ అనేది సహకరించక నేను ఒక్కొక్కసారి పని చేయలేకపోయేదాన్ని, కింద పడిపోయేదాన్ని అమాసకు. అట్లా పడిపోయినప్పుడల్లా నాకు వెళ్ళిన డాక్టర్ దగ్గరికి కూడా, ఇక్కడ అనురాధ హాస్పిటల్ ఉంది అక్కడ వెళ్ళిన, కృష్ణ, రాజు, ఉస్మానియా హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఏం లేదమ్మా, నీకు అంత అనుమానము, నీకు డౌట్ అనే అన్నారు. దానికోసం ఎన్ని లక్షలు కానీ ఎంత పైసలు మీరు ఖర్చు పెట్టినారు? 25 లక్షలు ఖర్చు పెట్టిన, 25 అన్ని కోల్పోయినా. నేను సంపాదించిన 60-70 సంవత్సరానికి, కానీ ఒక సంవత్సరానికి 2 లక్షలు పెట్టుకునేదాన్ని. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏ డాక్టర్ నీకు ఏం లేదమ్మా, నువ్వు హెల్తీగా ఉన్నావు, నీకు బ్లడ్ కూడా కరెక్ట్ ఉంది. టెస్టులు చేశారు కదా నీకు డాక్టర్స్? థైరాయిడ్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, నరాలకు సంబంధించింది, బ్లడ్కి సంబంధించింది అన్ని టెస్టులు చేసిర్రు. అందులో స్కానింగ్ చేసిర్రు. ఇక్కడ నరాలు మొత్తం నాకు ఇదైపోయి చేయి పడిపోయింది, పక్షవాయు లాగా వచ్చింది నాకు. అప్పుడు కూడా డాక్టర్లు నీకు ఏం కాలేదమ్మా, నీ నరాలకు కూడా ఏమీ కాలేదు, చాలా స్పష్టంగా మంచిగా ఉన్నావమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు ఏదో ఒక టెన్షన్ పెట్టుకోవడంలో నీకు ఇలా జరుగుతుందని చెప్పారు. అన్ని టెస్టులు చేసినా కానీ నాకు ఆ టెస్టులలో నాకు ఏం వెళ్ళలేదు, నార్మల్ వెళ్ళింది, మంచిగా వెళ్ళింది. కానీ నువ్వు అనుమాన పడుతున్నావు అని అన్నారు. ఎన్ని సంవత్సరాలు మీరు ఇలా బాధపడినారు? నేను ఇలా బాధపడడానికి అనుక్షణం నిమిషం బాధపడడానికి 6 ఏళ్ళు ఖచ్చితంగా. నిద్ర నైట్ డే
నిద్ర కూడా నేను సరిగ్గా ఒక్కపోయేది, తిండి కూడా తినకపోయేది. ఒక్కొక్క టైంలో విపరీతంగా ఆకలి అయ్యేది. 3 గంటలకు లేచి వండుకునేదాన్ని. తెల్లారి 6 గంటల వరకు 2 కిలోల ఇడ్లీలు తినేదాన్ని. నేను 2 కిలోల అన్నం తినేది. ప్రతి 5 నిమిషాలకు నేను తింటున్నా, అది ఎక్కడో పోతుంది. వండుకోవడం, తినడం, ఓన్లీ అప్పు చేసుకొని తిండి ఖర్చు పెట్టుకుని. ఇంకెవరైనా మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి కానీ మళ్ళీ ఇంకెవరైనా మంది తీసుకోవడానికి ఎక్కడ వెళ్ళలేదు. ఒక్క దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు కరెక్ట్ నన్ను స్వస్థపరచలేదు. వాళ్ళు ఏం కాదు తగ్గిపోతుంది, నీకు ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. డబ్బులు పోస్తూనే ఉన్నా. వారానికి ఒకసారి వెళ్ళేదాన్ని, కానీ నాకు మంచి కాలేదు. ఎప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళా అని నాకు ఇలా అవుతుందని చేయి పడిపోయినప్పుడు, పక్షవాయులాగా వచ్చినప్పుడు మా చెల్లె అల్పమేమోగా సన్నిధానానికి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళనురా, నేను ఇక్కడ సన్నిధానానికి రావాలనుకుంటున్నా. నాకు ఏ దేవుడు అవసరం లేదు, ఏసయ్య దేవుని దగ్గరికి నేను రావాలనుకుంటున్నారా, నా కోసం ప్రార్థన చేయి పావని. రావడానికి నాకు అడ్డంకులు అవుతున్నాయి, ఎందుకో రాలేకపోతున్నా, నా కాళ్ళు కట్టేసినట్టు అయిపోయినాయి అని మా చెల్లెలతోటి 3 గంటల రాత్రి నేను ప్రేయర్ చేయించుకున్నా. తను చేసింది నాకు 8 అవర్స్ మాత్రమే పనిచేసింది. ఎప్పుడు ప్రేయర్ చేశారు? మీకు ప్రాఫిట్ 4 months అవుతుంది ప్రేయర్ చేసి. ఏమైంది ప్రేయర్ చేశారు? ప్రేయర్ చేసినప్పుడు నాకు నా కడుపులో ఉన్న నూనె అనేది బయటకు వచ్చేసింది. ఇక్కడ సన్నిధానానికి వచ్చిన ఇంటికి వెళ్ళగానే 5 minutes 10 minutesకి నా కడుపులో నుంచి చెడు పదార్థాలన్నీ మొత్తం బయటకు పోయినాయి. నాకు 3 వారాలు కడుపులో నుంచి ఆ నూనె అనేది పోయినప్పుడు నా కడుపు మొత్తం రిలీఫ్ అయిపోయింది. 3 వారాలు అలా అయిపోయిన తర్వాత 4వ వారం ఇక్కడికి వచ్చినాక నన్ను ప్రాఫిట్ గారు స్వస్థపరిచారు, దేవుడు గారు స్వస్థపరిచారు. దానికి యేసయ్యకు నా ప్రాఫిట్కి తోటి వందనాలు చెప్తున్నాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నా, మంచిగా ఉన్నా. కానీ ఎక్కడికి పోయినా కానీ నేను బ్రతకపోదును. ఇక్కడ అల్పంగా సన్నిధానానికి వచ్చిన వెంటనే నేను బ్రతికిన. అది నా తండ్రి యేసయ్య కృప. మా ప్రాఫిట్ నా కోసం చాలా ఇది చేసి నేను ఇలా అవుతుంది నాకు అని కూడా నేను చెప్పలేదు. నాకు ఏం జరిగింది ప్రాఫిట్ అని నేను ఒక్క మాట అడిగిన. వచ్చిన రోజు మీరు 3 వారాలు రండమ్మా, అప్పుడు తెలుస్తుంది అని చెప్పారు. కానీ నాకు ఏం జరిగింది అనేది మా ప్రాఫిట్ గ్రహించారు. నేను ప్రేయర్ చేసుకోవడంలో నాకు తెలియదు, నా తండ్రి చెప్పిందా నాకు తెలియదు. ఇప్పుడు దేవుడి గురించి ఏమనుకుంటున్నాను? దేవుడు ఏమనుకుంటున్నావు? ఆయన ఏం చేశాడు అనుకుంటున్నావు? ఆయన గురించి నీకు ఏమనిపిస్తుంది? నా తండ్రి నేను ఏదైతే నమ్మకంతో ఇక్కడ అడుగు పెట్టినా, నా తండ్రి నన్ను కాపాడుతూనే ఉంటాడని చాలా నా కోసం శ్రమ తీసుకుని చాలా బాధపడ్డాడు. ఇలా వచ్చినందుకు తనని స్వస్థపరచాలని ప్రతి ఒక్క వాక్యంలో తను చెప్పిన వాక్యం నాకు వర్తించింది. దానిలాగానే నాకు అనిపించింది. నాకు ఇలా బాధపడకండి, ఒక వాక్యంలో కూడా ఎప్పుడు విపరీతంగా మా అనే అక్షరం విపరీతంగా కాళ్ళు నొప్పులతోటి ఇదైపోతురని నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ నేను వాక్యం విన్నాను. లైలా అయిన తర్వాత నా కోసమే కదా ఇది చెప్పిందని. కానీ ఈ 1 రోజులు నాకు విపరీతంగా కాళ్ళ నొప్పులు లేసి ఈ నరాలు అనేది బిగ్గరైపోయినాయి. అసలు నేను ప్రేయర్ చేసుకుంటున్నా, దేవునికి చెప్పుకుంటున్నా. ఈ వీటన్నిటిని బట్టి మన దగ్గర ఒక మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళే కొంచెం చెప్తారు, ఒకసారి విందాం. ఇప్పుడు మమత గారు చెప్పినట్లయితే తను ఎవరో చెట్టు పెట్టారు, కానీ తను ఎన్నో హాస్పిటల్ చూపించుకుంది, ఎన్నో టెస్టులు చేయించుకుంది. అయినా కానీ అందులో ఆ రిపోర్ట్స్లో ఏమీ ఉన్నట్టు కూడా చూపించలేదు. అంటే ఆ రిపోర్ట్స్లో ఏమి ఇది ఉంది, డిసీజ్ ఉంది అన్నట్టు కూడా ఏది చూపించలేదు. సో రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మలే ఉన్నాయంట. సో దాన్ని బట్టి చూస్తే డాక్టర్స్ కూడా తన శరీరంలో ఏముంది, ఏ డిసీజ్ ఉంది, ఎందుకు తనకి ఈ విధంగా అవుతుంది, ఎందుకు తను వీక్గా ఉంది, ఎందుకు తన లెగ్స్ పెయిన్స్ వస్తున్నాయి అని కూడా డాక్టర్స్ కూడా ఆ టెస్ట్ వల్ల చెప్పలేకపోయినారు. కానీ ఎప్పుడైతే తను ఇక్కడ వచ్చిందో అంటే ఇట్ ఈస్ బియాండ్ మెడికల్ అనమాట. అంటే మెడికల్కి దానికి అతీతమైంది తన శరీరంలో ఉంది. అంటే దాన్ని ఇక్కడ చర్చ్కి వచ్చిన తర్వాత, ఆల్ఫా ఒమేగా చర్చ్కి వచ్చిన తర్వాత స్పిరిచువల్గా చూసినప్పుడు అది చూసి ప్రవక్త గారు ప్రేర్ చేయడం వల్ల అదని
ఐడెంటిఫై చేయబడింది అని తగ్గిపోతుంది కూడా. సో ఇక్కడ ఏంటి అంటే తన టెస్టులలో కూడా ఐడెంటిఫై చేయలేని మన గాడ్ ఐడెంటిఫై చేయగలడు అండ్ గాడ్ దాన్ని స్పిరిచువల్గా చూసి తీసేయగలడు అనేది తన ఒక సాక్ష్యంలో మనకు కనబడుతుంది. ఖచ్చితంగా తీసేయగలడు. ఎంత పెద్ద సమస్య అయినా మన తండ్రి దగ్గరకు వస్తే అది స్పష్టపరుస్తాడు దేవుడు. కానీ ఆలస్యం అవుతుంది, అంతే. వెయిట్ చేయాలి మనం. నేను వెయిట్ చేసిన దేవుని కోసం మొరపెట్టుకున్నా నేను, కానీ నన్ను స్వస్థపరిచిండు. ఈ వారం రోజుల నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నా. మనందరికీ తెలుసు, ప్రాఫెట్ మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, లైక్ ఏంటి అంటే మనము మన యొక్క జీవం అనేది దేవునిలో దాచబడి ఉన్నది అని. సో ఎప్పుడైతే తను అల్ఫా ఒమేగా మినిస్ట్రీకి వచ్చిందో షీ వాస్ డెలివర్డ్ ఫ్రమ్ ఇట్, అంటే తను దాని నుంచి బయట పడిపోయింది. కానీ మనం ఇన్ని రోజులు వస్తూనే ఉన్నాం కదా. ఈ రోజు ఏ మంత్రి కూడా అయినా ఎటువంటి విస్క్రాఫ్ట్ చేసే వాళ్ళైనా కూడా మన ఎదురుకి వచ్చినప్పటికీ వాళ్ళు మనకి ఏమీ చేయరనేది ఈ యొక్క సాక్ష్యం ద్వారా మనకి రుజువు అవుతా ఉంది. సో ఈ రోజు తను ఎంత ఇబ్బంది పడినా ఏది చేసినా కూడా దాంట్లో నుంచి ఏ విధంగా అయితే బయటపడిందో ఈ రోజు ఎవరైతే నమ్ముతూ ఉంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా అది జరుగుతుంది. అంతేకాకుండా తను వచ్చినప్పటి నుంచి ఈ యొక్క సాక్ష్యం అనేది తన జీవితంలో తను అనుభవించి ఇప్పటికీ కూడా తనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఇంకా కనిపించట్లేదంట. దాంట్లో నుంచి తను పూర్తిగా బయటకు వచ్చి తన యొక్క పని అనేది తను ఫ్రీగా చేసుకోగలుగుతా ఉంది. సో ఈ రోజు మనం ఏదైతే వాక్యం అనేది వింటా ఉన్నామో ఒక విజ్డమ్ ఆఫ్ చర్చ్ నుంచి మనం వస్తున్నాం. సో ప్రాఫిట్ మనకి ఏదైతే వాక్యం అనేది ఎగ్జాక్ట్ గా మన లైఫ్ అనేది ఏ విధంగా లీడ్ చేయాలో దాన్ని బట్టి చెప్తా ఉన్నాం. సో ఇటువంటి చర్చ్ దొరికినందుకు, ఇటువంటి ప్రాఫిటికల్ చర్చ్ లో మనం ఉన్నందుకు, అటువంటి గ్రేస్ ని గాడ్ మనందరికి ఇచ్చినందుకు ఒక్కసారి దీన్ని మహిమపరుచుదాం. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మా అక్కగారు మా ప్రాఫిట్ అని ఇచ్చిన మా చర్చికి బహుమతిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అన్ని బాధలలో నుంచి మా ప్రాఫిట్ గారు గ్రహించి ఎవరికి ఏది ఉందో తెలుసుకొని మమ్మల్ని అందరినీ స్వస్థపరుస్తున్నారు కనుక తనకి శతకోటి వందనాలు మా ప్రాఫిట్ గారికి.